పెరుగు కళావతి గోవింద్ గారు అయినం యానమ్మా ఎవరు అయినం ఎక్కడది దైగాం మండల్ కొమరం భీం జిల్లా కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మండల్ అక్కడి నుంచి వచ్చారండి ఈయన మరి పిల్లలు పుట్టట్లేదని 9 ఏళ్ళ నుంచి ఎన్నో చోట్ల తిరిగారు ఎక్కడ రాలేదు ప్రెగ్నెన్సీ చివరికి మన దగ్గర 4 నెలల్లో వచ్చింది అది కూడా న్యాచురల్గా 4 మంత్స్లో ప్రెగ్నెన్సీ 4 నెలలు వాడారు అంతే మరి ఎలా వచ్చేసింది లో కౌంట్ లో మొటిలిటీ లో మార్పాలజీ వీర్యకణాలు తక్కువ ఉన్నాయన్నారు ఆకారాలు లేవన్నారు కదలికలు లేవన్నారు మరి ఏమీ లేదన్నా కూడా ప్రెగ్నెన్సీ కొట్టేశారు న్యాచురల్గా ఇలా తెలియాలి ఈ ప్రపంచానికి చెప్పండి మీ అనుభవాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెప్పండి 9 ఏళ్ళ నుంచి ఎక్కడెక్కడ తిరిగారు 3 చోట్ల తిరిగారు ఆ డాక్టర్లు గారు ఏమన్నారు మీకు అప్ అండ్ డౌన్ ఉన్నది కానీ అప్ అండ్ డౌన్ అయిపోతున్నాయి అన్నారు వయసు 35 అయిపోయింది మీకు ఆవిడకేమో 25 సంవత్సరాలు వచ్చేసింది మరి ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదని చాలా చోట్ల తిరిగారు అప్పుడు వాళ్ళంతా అప్ అండ్ డౌన్ అవుతుంది అన్నారు కానీ దానికి ఎందుకు అప్ అండ్ డౌన్ అవుతుంది అన్నారు మరి చెప్పలేదు ఏం చెప్పట్లేదు ఇలా టాబ్లెట్స్ ఇచ్చిండ్రు మందులు ఇస్తూ ఉన్నారు వాడారు అప్ అండ్ డౌన్ అవి అప్ అండ్ డౌన్ అవుతూనే ఉన్నాయి మందుల వల్ల మందుల షాపు మాత్రం బలం పుంజుకుంది నీకే బలం రాలా మరి అప్పుడు చివరికి విసిగి వేసారిపోయి ఎలా నా గురించి ఎలా తెలిసింది మీకు యూట్యూబ్లో వీడియో చూశారు ఎవరు మీ ఆవిడ చూసిందా మీరు చూసారు మీరే చూశారు చూసి ఒక 100 దాకా చూసిన కావచ్చు 100 వరకు చూసావా అబ్బా 100 వీడియోలు వరుసగా చూసే కొద్దీ అదే కొట్టుడు కదా అందరూ అదే చెప్తా ఉంటారు నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది క్రిములో కేటకాలం నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది మరి క్రిములు ఇంతకీ చివరికి ఏమిటి మాయిదారు క్రిములు ఈయన దగ్గర అందరూ క్రిములు అంటున్నారు ఏ డాక్టర్ గారు క్రిముల గురించి చెప్పలేదని ఆశ్చర్యపోయేద్దామని అసలు అంటే ఆ క్రిములు ఏంటో తెలుసుకుని వద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాం పోతే ఛార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ సరే చాలా దూరం ఎన్ని వందల కిలోమీటర్లు మీకు విజయవాడ తెలియదు కానీ సుమారు ఎంత ఛార్జీ అయితే మీకు బస్ ఛార్జీ బస్ ట్రైన్కి వచ్చారు ఎంత 2 గంటలకు వస్తే నైట్లు 12 అక్కడ 2 గంటలకు బయలుదేరితే ఇక్కడ 12 గంటలకు దిగుతారా స్టేషన్లో దిగుతారు ఛార్జీ ఇద్దరికి భార్య భర్త ఒకరికి 200 ఒక్కొక్కరికి 200 తక్కువేలే పర్లా ట్రైన్ కాబట్టి తక్కువే ఉంటాయి రేటు సరే వచ్చారు చక్కగా వచ్చి మరి పొద్దున్నే మరి ఆ రాత్రి దిగి పొద్దున్నే మా హాస్పిటల్కి వచ్చారు స్టేషన్లో పడుకుని ఇటు వచ్చేసారు పొద్దున్నే వచ్చేసారు మన 6 గంటలకల్లా తీసేస్తారు కాకపోతే ఎవరన్నా వచ్చినప్పుడు పైన బాత్రూమ్లు కానీ స్నానాలు గినాలు కొట్టి చేసుకుంటాకి కొంతమంది వాడుకుంటారు అక్కడే చేసేసి వస్తారు కొంతమంది హాస్పిటల్ అయితే 10 గంటలకు స్టార్ట్ అవుద్ది నేను రావడం 9-10 గంటల వస్తాను సాయంత్రం 5 వరకు ఉంటాను కాకపోతే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని 6 గంటలు 7 గంటల నుంచి ఇక్కడ హాస్పిటల్ తీసి కూర్చోబెడతారు సో వచ్చారు కూర్చున్నారు తర్వాత ఆ రోజు మరి ఏమనిపించింది మీకు ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం వీడియో చూసిన ఇక్కడికి వచ్చినప్పుడు హాస్పిటల్ చూశాక వీడియోలో చూసిన హాస్పిటలే ఉంది అనుకున్నారా వీడియో చూసినప్పుడు కొంచెం భయం వేస్తూ ఉంటుంది ఎట్లా భయం ఉంటుంది సార్ హాస్పిటల్ అయితే ఉందరే బాబు అంటే ఐవీఎఫ్లు పోయినా ఆపరేషన్లు పోయినా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెప్పిస్తున్నాడు అంటే చెప్తే వినడానికే విచిత్రంగా ఉంది మాకు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని మేము కూడా నమ్మే వచ్చారు ఇంకెక్కడికి వెళ్ళినా మనకు పని జరగదు వెళ్ళిన చోటల్లో ఐవీఎఫ్లు అంటున్నారు ఆపరేషన్లు అంటున్నారు 30,000 పట్టురా అంటున్నారు 3 లక్షలు పట్టురామంటున్నారు డిస్కౌంట్ ఆఫర్ అంటున్నారు 2 లక్షలన్నా పట్టురామంటున్నారు ఇన్ని లక్షలు ఎక్కడ తీసుకెళ్తావు నో గ్యారంటీ అంటున్నారు నెలకు 2 లక్షలు పెట్టుకునే పరిస్థితి లేదు మందులతో అవుతుంది అంటున్నారు కాబట్టి ఈ డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామని వచ్చాము ఆ రోజు మరి పైన చాలాసేపు మధ్యాహ్నం 2 అయిందా 3 అయిందా నేను వచ్చాను 3 అయిపోయింది మరి అప్పుడు వరకు కూర్చోబెడితే మరి నీకు విసుగొచ్చేలా రాలేగా మనకు సక్సెస్ అవుతుందని మేము కూర్చున్నారు అంతసేపు ఓర్పు చేసాం అంటే వెంకటేశ్వర స్వామి గుడిలోనో ఇంకో తిరుపతి దగ్గర ఎక్కడైతే పరలా అంతసేపు ఓర్పు పట్టుకు ఉండాలంటే ఉంటాం మనం ఎందుకంటే వెనక్కి వెళ్ళడానికి లేదు ప్లేస్ అక్కడ ముందుకు వెళ్ళడమే లేకపోతే పోవడమే కాదు వెనక్కి వెళ్ళడానికి లేదు ముందుకు వెళ్ళడమే కాదు ఇక్కడ అలా కాదు కదా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ప్రతి నిమిషము ప్రతి గంటకి ఒకసారి సైతాన్ వస్తుంది వచ్చి వెళ్ళిపోదాం ఎందుకు ఇక్కడ అనవసరంగా వచ్చావు అనిపిస్తూ ఉంటుంది సైతాను లాక్కుపోవడానికి ట్రై చేస్తుంది మరి వెళ్ళకోకుండా కూర్చున్నాం నేను వచ్చే వరకు విన్నావు ఉండి ఆ వీడియో నేను చెప్పింది మాటలు కూడా చెప్పాను డైరెక్ట్గా కూర్చొని ఆ రోజు ఎంతసేపు మాట్లాడాను మీతో సక్సెస్ స్టోరీలు కూడా ఆ రోజు కూడా ఉన్నాయా సక్సెస్ 4 వీడియోలు వచ్చినాయి మీకు కూడా ఆ రోజు ఓకే ప్రతిరోజు మనకు ఉంటాయి 6 నుంచి 7 ప్రెగ్నెన్సీలు పాజిటివ్లు వస్తాయి కొంతమంది పొద్దున్నే ట్రైన్లు బస్సులు విమానాలు వెళ్ళిపోతున్నాయి అంటారు వాళ్ళు పొద్దున్నే కొంతమంది ఇచ్చేసి వెళ్ళిపోతారు కొంతమంది అయితే ఆ టైం వరకు వెయిట్ చేస్తారు పాపం వీళ్ళు కూడా పొద్దున్న ఎప్పుడో వచ్చారు మీకు చెప్పడానికి కొత్త వాళ్ళకి చెప్తే ధైర్యం వస్తుందయ్యా వాళ్ళకి చెప్తారా అంటే వెయిట్ చేస్తారు పాపం
కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, వెయిట్ చేస్తారు. అలాగే ఆయన వెయిట్ చేశాడు. ఆ రోజు కూడా 4 వెయిట్ చేశారు కాబట్టి 4 వీడియోలు చూడగలిగారు. ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత మళ్ళీ నేను మాట్లాడా. ఒక 1 అవర్ పాటు మీతో కూర్చొని మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేశాను. ఏమున్నాయి, ఏమిటి, మీకు ఎందుకు ప్రెగ్నెన్సీ రాదు, మరి రప్పించాలంటే ఏం చేయాలి అన్నీ చెప్పా. అవన్నీ చెప్పిన తర్వాత విన్న తర్వాత టెస్టులు చేయించుకున్నాను. టెస్టులు చేయించుకున్న తర్వాత కణాలు తక్కువ ఎక్కువ అవడం నీకు ప్రాబ్లం. మరి మీ ఆవిడ నేను చేయించుకోను పో అనలేదా? నీకు కదా మాయ రోగం, నీ కణాలు ముందు లేపుకో, నాకు తర్వాత సంగతి చూస్తురు కానీ నేను టెస్ట్ చేయించుకోనని పోలేదా? ఇద్దరు చెప్పా. ఆ రోజు క్లియర్గా చెప్పా. భర్తకి కణాలు క్రిములు ప్రాబ్లం ఉన్నా, భార్యకి ట్యూబులు అండాలు ప్రాబ్లం ఉన్నా ఇద్దరు కలిపి మందులు వాడాలి. ఇది క్రిముల ద్వారా వస్తున్న గొడవ. భర్తకి కరోనా వస్తే భార్యకి రాత్రికల్లా అంటుకుంటుంది, భార్య కరోనా వస్తే రాత్రికల్లా భర్తకి అంటుకుంటుంది, ఒకరికి వస్తే ఇంకొకరికి అంటుకుపోతాయి క్రిములు. కాబట్టి ఇద్దరు కలిసికట్టుగా వాడాలి అని చెప్పాము ఆ రోజు. అలాగే ఇద్దరికి టెస్టులు చేయించాము. ఇద్దరికి మందులు కొరియర్ ద్వారా పంపించాం. కొరియర్ తెప్పించుకున్నారా? ఎందుకంటే దూరం కదా, మళ్ళీ రాలేరు, అందుకని కొరియర్ తెప్పించుకోమన్నాం. అంతే. ఆ రోజు వచ్చావు, మళ్ళీ ఈ రోజు వచ్చావు, ప్రెగ్నెన్సీ వచ్చిన రోజు వచ్చావు, అంతే. అదే నీ హైదరాబాద్ వెళ్తే ఎన్నిసార్లు తిరగాలో తెలియదు, దేవుడికే తెలియాలి. దగ్గరగా ఉందని మీ ఊర్లో వెళ్ళినా కూడా నెలకు 10 సార్లు తిప్పుతారు. రోజు రోజు ఇంజక్షన్లు, రోజు స్కానింగ్లు. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. వచ్చిన రోజే స్కానింగ్, వచ్చిన రోజే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, వచ్చిన రోజే ఒక టీకా, అంతే. వెళ్ళిపోతే ఇక మందులన్నీ రిపోర్ట్లు బట్టి మందులన్నీ కొరియర్ పెడతాము. అది ఎలా వాడాలో టెలికాలర్స్ ద్వారా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకే మీకు వివరించి చెప్తున్నాము. ఇంత దూరం తిరగక్కర్లేదని చెప్పి మందులు ఇస్తూ వచ్చాం, కొరియర్ పెడుతూ వచ్చాం, వాడుతూ ఉన్నారు. ఎలా వాడాలనేది టెలికాలర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాడారు. వాడితే ఏమైపోయింది? రిజల్ట్ వచ్చింది. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. మరి మీ ఆవిడ చెప్పినప్పుడు మరి ఎలా ఉంది? ఫస్ట్ టైం ఏమైంది మీ అనుభూతులు? ఇప్పుడు వరకు ఒక్కసారి కన్నా వచ్చిందా? రాలేదు సార్. ఒక్కసారి కూడా రాలేదు. 9 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ కిట్ పాజిటివ్ రాలా. మన దగ్గర 3 నెలలు 4 నెలలు అంతే, 4 నెలలు అంతే వచ్చేసింది. అది మందులతో. కుట్టు లేదు, కోత లేదు, రక్తపు చుక్క లేదు, మత్తులు లేవు, ఆపరేషన్ చేయలేదు, ఐవీఎఫ్ అనే పదం కూడా పలకలేదు. మరి వచ్చేసింది. ప్రెగ్నెన్సీ వచ్చింది. 2 గీతలు వచ్చినాయి. మరి మాకు ఫోన్ చేశారు, టెలికాలర్స్కి ఫోన్ చేయమన్నా ఫోన్ చేశారు. అక్కడే టెస్ట్ చేయించుకోమన్నాం, స్కానింగ్ తీయించుకోమన్నాం, స్కానింగ్ తీయించారు. ఇదిగో స్కానింగ్లో ఇచ్చారు, అక్కడ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అమ్మా, అది కూడా గర్భసంచిలో వచ్చింది అని ఇచ్చారు. ట్యూబుల్లో కాదు, 6 వారాల 4 రోజులు, 6 వారాల 4 రోజులని చక్కగా మేడం అక్కడ చూసి ఇచ్చారు. ఎందుకంటే మేము స్కానింగ్ కూడా భార్య ఇంతవరకు రావాలంటే ఇబ్బంది కాబట్టి ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు అమ్మాయి కష్టపడకూడదని అక్కడే మేము స్కానింగ్ తీయించుకోమంటాం, అక్కడే బ్లడ్ టెస్టులు చేయించుకోమంటాం. ఏం స్కాన్ తీయించుకోవాలనేది మేము రాస్తాము. ఆ స్కాన్ తీయించేసుకుని మాకు వాట్సాప్లో పెడితే కన్ఫామా కాదా అని చెప్తాం. ఇదిగో సింగిల్ ఇంట్రా యూట్రైన్ ఎంబ్రియో ప్రీటాస్ విత్ 6 వీక్స్ 4 డేస్ అని రాశారు. డెలివరీ డేటు ఆగస్టు 25, 2025. డెలివరీ డేట్ ఎప్పుడండి? బిడ్డ విడుదల ఈ ప్రపంచానికి వచ్చేది ఆగస్టు 25. డేట్ కూడా ఇచ్చేశారు, విడుదల సమయం. మరి చూడండి, భార్య అంత దూరం రావడం ఇబ్బంది అని చెప్పి భర్తను రమ్మని ఆయనకి మందులు ఇచ్చి పంపిస్తున్నాం. ఎక్కడన్నా నీకు ఇలా చేస్తున్నారా? ఎవరన్నా చేశారు ఈ 9 ఏళ్లలో? ఎక్కడికి వెళ్ళినా నువ్వు మీ ఆవిడ వెళ్ళటమే. ఆవిడ మాత్రమే చూస్తారు, నేను చూడడం కూడా చూడరు. లేకపోతే నిన్నే చూస్తారు, ఆవిడ చూడరు. అయితే నీకో బస్తా, లేకపోతే ఆవిడకో సంచి. ఎవడ సంచి ఆడితే ఎవడ బస్తా ఆడితే. కానీ మన దగ్గర 2 నెలలు ఇద్దరు సేమ్ మందులు వాడారు. ఎక్కడన్నా వాడారా 9 సంవత్సరాలు? ఎక్కడా వాడారు. సేమ్ మందులు 2 నెలలు ఇద్దరు వాడారు. ఆ తర్వాత మనం ఏ ఆపరేషన్ చెప్పాలి, ఎక్కడ భయపెట్టలే. రోజు స్కానింగ్లు అని పిలవలా మిమ్మల్ని. మళ్ళీ ఆ రోజు మందులు ఇచ్చి పంపిస్తే ఆ రోజే నేను చెప్పాను. ఆ రోజే చెప్పాను, నమ్మి మీరు వాడండి. భార్య భర్తలు సరైన ఆహారం తీసుకోండి అని బుక్ ఇచ్చా ఆ రోజు. మీరు అమ్మా నాన్న కాగలరని. అలాగే వీడియోలు ఉన్నాయి, ఎక్కటి అబ్బు ఎప్పో రబ్బులో 400, 500 వీడియోలు మీకు దాంట్లో పెట్టాం, చూసుకుని వండుకోమన్నాం. తర్వాత భార్య భర్తలు అనురాగంగా ఉండండి, కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, కొత్త బూతులు కనిపెట్టి ఇద్దరు తన్నుకోవద్దు అని చెప్పాం. చక్కగా అనురాగంగా ఉండండి, నా మందులు వాడండి, చాలు పని అయిపోద్ది అన్న. ఆపరేషన్లు అక్కర్లేదు, ఐవీఎఫ్లు అక్కర్లేదు, నీకు ఏ సమస్య ఉన్నా తీరిపోద్ది. తీరద్దు, నీ బిడ్డ నీ చేతిలోకి వస్తుంది అని చెప్పాను. అలాగే ఆయన కౌంట్ ఫుల్గా ఇంప్రూవ్ అయిపోయింది, ఫుల్ కౌంట్లోకి వచ్చేసారు. చక్కగా ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసింది న్యాచురల్గా.
4 నెలలు, 2 నెలలు క్రిములు, 2 నెలలు హార్మోన్లకి ఇచ్చాం అంతే. హార్మోన్ ఫస్ట్ 2 నెలలు సేమ్ మందులు, తర్వాత 2 నెలలు నీవే మీ ఆవిడ హార్మోన్లకి ఎవరై అలాగే వాడిచ్చాం. మొత్తానికి పని జరిగింది. అయిందా? సరే. అది మరి మీ ఆవిడ సంతోషంగానే ఉందా? అప్పుడు 2 గీతలు వచ్చినప్పుడు ఏమైంది ఆవిడ పరిస్థితి? 9 ఏళ్ళ తర్వాత 2 గీతలు చూసుకుని నువ్వు కూడానా? ఏంటిది నిజమా కాదా, కరెక్టా కాదా అని ఎన్ని గిట్లు వేసారేంటి? కొంతమంది 10 గిట్లు కూడా వేస్తారు పాపం. అంటే ఎప్పుడు చూడలేదు కదా, నిజమా కాదా, రాంగ్ వచ్చిందేమో అని చూస్తారు. కానీ నిజం, ప్రెగ్నెన్సీ కన్ఫామ్. అది గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కూడా రాలేదు, స్కాన్ ద్వారా కూడా కన్ఫర్మ్ అయింది. అది పైగా నేను తీసింది కాదు. నీ ఇష్టమైన డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్ళి నీకు నచ్చిన చోట తీయించుకోమని చెప్పారు. తీయించుకున్నావు, అదే రిపోర్ట్ నాకు తీసుకొచ్చాం. వెరీ గుడ్. చూడండి, ఇలాగా పెళ్ళయి 9 ఏళ్ళు అయినా రాని ప్రెగ్నెన్సీ కేవలము మందులతో, డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాతో 4 నెలల్లో వచ్చింది. నీకు కూడా 14,500 మంది సక్సెస్ అయ్యారు ఇప్పుడు వరకే. ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా అలా సక్సెస్ అయిన దంపతుల జాబితాలో వీరు కూడా చేరారు. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మ్యాజిక్కేనా కాదా? మ్యాజిక్ సార్, మ్యాజిక్కేగా. 9 ఏళ్ళ నుంచి రాని జీవితాన్ని మార్చేసింది నీకు మ్యాజిక్. ఇక నుంచి ఈ బుక్ వాడాలి. ఈ ప్రెగ్నెన్సీ నిలబెట్టుకునే పని మనం చేద్దాం. బిడ్డ చేతికి వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలి. 5 నెలలు అయితే నా దగ్గరే వాడాలి. ఏ క్రిములు ఉన్నాయో ఆ క్రిముల పద్మవ్యూహంలో బిడ్డ ఉంది. బిడ్డని దాడి చేయలేకోకుండా, డ్యామేజ్ అవ్వకోకుండా, అక్కడ డాక్టర్లకి ఈ క్రిములు తెలియదు కాబట్టి మళ్ళీ మందులు ఇవ్వలేరు. రక్షణ కంచిలాగా బిడ్డని కాపాడటానికి మందులు ఇస్తాను. నెల వచ్చి నువ్వు తీసుకెళ్ళాలి. మీ ఆవిడేమో ఈ బుక్ చదువుకోవాలి. అప్పుడేమో మీరు అమ్మా నాన్న కాగలరు బుక్ ఇచ్చాం. ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం ఆవిడ చూసుకుని వాడుకుంటా ఉండాలి. ప్రతి నెల నెక్స్ట్ మంత్ మళ్ళీ స్కానింగ్, బ్లడ్ టెస్ట్ చెప్తాము. అది చేంజ్ చేసుకుని ఆ రిపోర్ట్ తీసుకుని వస్తే నెక్స్ట్ మంత్ మెడిసిన్ మళ్ళీ ఇస్తాను. వచ్చేయడం, నువ్వు వచ్చేయాలి. మెడిసిన్ ఇంజెక్షన్లు ఉంటాయి, అవి నువ్వు వచ్చి తీసుకెళ్ళాలి. ఓకేనా? రైట్. ఆల్ ది బెస్ట్ అయ్యా. ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా? ఎవరికి చెప్పాల్సింది ఏం లేదాక? అలాగో ధైర్యం చెప్పావు, చక్కగా ముందుకు వచ్చి వీడియో ఇచ్చావు. ఏదైనా కానీ ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు నీకు అభినందనలు. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. రైట్.